కర్నూలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం సచివాలయం ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. కర్నూలులోని నరసింహారెడ్డి నగర్లో ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచేందుకు 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నెల రోజులు గడవక ముందే 1000 రూపాయలు పెంచడం సంతోషంగా ఉందని అవ్వాతాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర నేతలు సంజీవలక్ష్మి, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. పాడుతూ అభివృద్ధికి పునాదులు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, భరత్ గారు, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి అనేదానికి ఒక మారు పేరు. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి మా కర్నూలు కాన్స్టిట్యూషన్ నుంచి భరత్ అన్న గారు తోడై మా కర్నూలుని ఇంకా అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి ముందుకెళ్తున్న టీజీ భరత్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షను 3000 ఇస్తానని చెప్పేసి ఆ 3000 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఆ 1000 రూపాయలను కూడా 4 సంవత్సరాలు 250 రూపాయలాగా పెంచుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఏ రోజైతే కమిట్మెంట్ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ అంతేకాకుండా జూలై నెల కూడా కలిపి 7000 రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది అభివృద్ధి అంటే ఊరికే మాట చెప్పి ఏదో మేము మడమదిప్పమా అనే మాటలు కాకుండా మాట ఏదైతే చెప్పామో అది నిలబెట్టుకునే రకంగా మేము ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త పండుగ చేసుకునే సందర్భము. ఇలాంటి టీడీపీ ప్రభుత్వంలో మేము కూడా మమేకమై మా వంతుగా కృషి చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈరోజు పెన్షన్ల పండుగ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అవ్వాతాతలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీ అయితే ఉందో 3000 పెన్షన్ని 4000 చేస్తానని చెప్పేసి తర్వాత 3 నెలల ముందే ఈ హామీ ఇచ్చారు. ఆ 3 నెలల నుంచే అమలు చేయాలనే ఒక సదుద్దేశంతో 3 నెలలకు సంబంధించినవి 3000, తర్వాత వచ్చేసి ఈరోజు 4000 కలిసి 7000 రూపాయలు ఇస్తున్నారు. ఈ యొక్క పెన్షన్ తీసుకుంటే మా అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు అందుకోసమే ఈ యొక్క కర్నూలు పట్టణంలోని ఎన్ఆర్ నగర్లో ఆ యొక్క పెన్షనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ కలగజేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అదే కాకుండా రేపు రాబోయే కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు మంచి జరుగుతాదని చెప్పేసి కూడా ప్రజలందరూ గ్రహించి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని అందరూ ఆదరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.